సో ఏంటి సార్ ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్? అసలు ఈవెన్ పవన్ కళ్యాణ్ లేదంటే జనసేన పార్టీ శ్రేణులో వాళ్ళ కార్యకర్తలు పోటీ చేసిన వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, ఇంత హ్యూజ్ మెజార్టీ, ఇంత ఓట్ పర్సంటేజ్, ఇంత డివైడింగ్ ఫ్యాక్టర్గా వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ ఈ రాజకీయాన్ని శాసిస్తారని చెప్పేసి ఎవరు అనుకోరుండరు. అంత మెజార్టీ, అంత క్లియరెన్స్ రావడానికి ఏంటి, అక్కడ ఏం జరిగింది అనుకోవాలి? మీరు రాజశేఖర రెడ్డి రామారావు గారు ఈ ఎపిసోడ్ గెలిచాడు కదా, ఆ టైంలో రామారావు గారు గెలిచి ఆ తర్వాత 6 నెలలకే అప్పుడు సిపిఎం అనే పార్టీకి 16 పోటీ చేస్తే 15 గెలిచింది. 20 పోటీ చేసినటువంటి సిపిఐ 19 గెలిచింది. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తేడా ఏంటి? సిపిఎం అదేమో ఇతడి పార్టీ కాదు, ఒక కమ్యూనిస్ట్ పార్టీ 16 పోటీ చేసి 15 గెలిచింది. ఆ చరిత్ర కూడా ఆంధ్రప్రదేశ్ లో కాబట్టి ఒక మాస్ వేవ్ వచ్చి ఇప్పుడు సిపిఎం ఎందుకు గెలిచింది? అదే రామారావు గారికి వెళ్ళదు పోటీ చేసినండి, ఎందుకంటే వాళ్ళు అన్ని పోటీ చేస్తారు. సిపిఎం వాళ్ళకు బలం ఉన్న చోటని 16 తీసుకున్నారు కాబట్టి వాళ్ళు యాడ్ అయిపోయినాయి. రాష్ట్రం అంతా పార్టీ ఆడి కేంద్రీకరించింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా పోటీ చేశారు. కేవలం ఆయన గోదావరి జిల్లాలో కృష్ణా, గుంటూరు, రాయలసీమలో కోడూరు ప్లస్ తిరుపతి. కాబట్టి ఎక్కడైతే వాళ్ళు ఒక కోడూరు మాత్రం కొత్తది, మిగతా అన్ని ప్రాంతాల్లో వాళ్ళు ఆయువు పట్టులోనే పోటీ చేసినారు, కేంద్రీకరించారు. తెలుగుదేశం ఓట్లు యాడ్ అయినాయి, ఆటోమేటిక్ గా అది సక్సెస్ అయింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వ్యూహంలో కరెక్ట్ ఉండొచ్చు, తక్కువ తీసుకోవడం, లిమిటెడ్ తీసుకోవడం వల్ల మంచి మెజారిటీ సాధించుండొచ్చు తప్ప పవన్ కళ్యాణ్ గారు కాబట్టి అన్ని గెలిచారంటే చంద్రబాబు గారు 20-30 పోటీ చేసి అన్ని గెలిచుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో 2 సామాజిక వర్గాలు ఈసారి ఖచ్చితంగా 2 కలిసిపోయాయి, 2 ఏకమయ్యాయి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి గట్టిగా పనిచేసినటువంటి నేపథ్యంలో ఓటు పోలరైజేషన్ అవ్వదని చెప్పేసి మనం చాలాసార్లు అనుకున్నాం. మీరు కూడా చెప్పారు, ఇప్పుడు తిరుపతి లాంటి ప్రాంతంలో ఇప్పుడు అక్కడ సైకిల్ గుర్తుండదు, అక్కడ ఎలా ఓటేస్తారు, గ్లాసు గుర్తుని వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారని మీరే చెప్పారు చాలాసార్లు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కింద క్లీన్ స్వీప్ చేయడాన్ని ఎలా చూడాలి? అంటే ఒకటి పోలరైజేషన్, తెలుగుదేశం ఓట్లన్నీ జనసేనకి, జనసేన ఓట్లన్నీ తెలుగుదేశానికి, బీజేపీ ఇలా షిఫ్ట్ అవుదేమో అని అనుకున్నాం, ఎందుకంటే అంత ఏకపక్షంగా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే అధికార పార్టీ మీద వ్యతిరేకత యొక్క తీవ్రత షిఫ్ట్ కారణమై ఉండొచ్చు. మనం అది ఇంత తీవ్ర వ్యతిరేకత ఉందని మనం అంచనా లేకపోయినాం, నేను అంచనా లేకపోయిండొచ్చు. కాబట్టి సహజంగా వ్యతిరేకత ఎక్కువ లేనప్పుడు, వ్యతిరేకత లేదా సానుకూలత ఒక తీవ్ర స్థాయిలో లేనప్పుడు మాత్రమే షిఫ్ట్ కావు. సానుకూలత వ్యతిరేకం వచ్చి సానుకూల ఎక్కువ ఉన్నప్పుడు కూడా పోలరైజేషన్ తక్కువ ఉంటుంది, వ్యతిరేక భావంలో పోలరైజేషన్ బాగా వచ్చేస్తుంది. కాబట్టి ఎట్లయినా జగన్ ఓడించాలన్న పవన్ గారి కసి వాళ్ళని అభిమానించే వాళ్ళంతా ఎక్కింది, ఆటోమేటిక్ గా వాళ్ళు పోలరైజేషన్ అయిపోయినారు. పవన్ కళ్యాణ్ క్రూషియల్ పీరియడ్ లో మాతో ఉన్నాడు అనేది బహుశా తెలుగుదేశం క్యాడర్ పనిచేసి ఉండొచ్చు, అది వాళ్ళతో కలిగింది. ఇప్పుడు బీజేపీకి అంత షిఫ్ట్ కాలేదు కదా, బీజేపీ గెలిచుండొచ్చు కానీ అన్ని గెలవలేదు కదా. అంటే వాళ్ళకి చాలా తక్కువ ఓడిపోయారులేండి, వాళ్ళు 3 స్థానాలు అసెంబ్లీ, ఒక 3 పార్లమెంట్ ఓడిపోయారు. సగం అంటే పవన్ కళ్యాణ్ లాగా షిఫ్ట్ కాలేదని అర్థం బీజేపీ కోర్టు. ఇప్పుడు రాజంపేటలో ఎమ్మెల్యే నుండి వాళ్ళే గెలిచినారు, మిథున్ రెడ్డి గెలిచి, అంటే షిఫ్ట్ కాల. అంటే షిఫ్ట్ అంటే 90% అయ్యొచ్చు, 10% కాలేదు. కానీ జనసేన పవన్ కళ్యాణ్ విషయంలో తెలుగుదేశం శ్రేణిలో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కలవడం ద్వారా ఒక ఆపద సమయంలో మాతో ఉన్నాడు అనే కృతజ్ఞత తెలుగుదేశం క్యాడర్లో మనకు కనపడింది, అది షిఫ్ట్ కారణమైనది. 2, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత షిఫ్ట్ పోలరైజేషన్ కారణం. ఈ 2 కారణాలు అయి ఉండొచ్చు, అది ఇప్పుడు మనం అనిపిస్తుంది. ఆ రోజు అంచనా వేయడంలో మనం విఫలమై ఉండొచ్చు. ఓకే, ఏంటి చంద్రబాబు ఆపద సమయంలో పవన్ కళ్యాణ్ ఆదుకున్నాడు, మరి ఈ ఆపద సమయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు ఆదుకుంటాడా? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆపదలో లేడు, ఫస్ట్ పాయింట్ మంచి మూడ్లో ఉన్నాడు. ఆయన ఇందాక కూడా అన్నారు, మనం గవర్నమెంట్ లో ప్రధాన పాత్రలో ఉంటాము, ప్రతిపక్షము మనమే, అధికారంలో భాగస్వామ్యం మనదే అని ఇందాక ఆయన కూడా కొన్ని కామెంట్స్ చేశారు. సో దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళ మధ్య ఎప్పుడు మన టీడీపీ జనసేన ఎప్పుడు మధ్య చిన్న ఏదంటారు మొగుడు పిల్లల మధ్య గొడవలు జరిగినట్టు చిన్నగా జరుగుతూనే ఉంటాయి కదా. చంద్రబాబు నాయుడు గారు జగన్ గారికి ఓడిపోయి పెద్ద టాస్క్, తిరిగి పుంజుకోవడం, జగన్మోహన్ పెద్ద విజయం సాధించి దాన్ని నిలబెట్టుకోవడం చంద్రబాబు గారికి పెద్ద టాస్క్. ఎందుకంటే విపరీతమైన ఆశలు కదా. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచిపోయినారు, అందరూ మంత్రి పదవులు ఆశిస్తారు. జనసేన 21 గెలిచిపోయింది, ఆపద సమయంలో సాయం ఆయనకు ఒక 2-3 మంత్రి పదవులు వేయాలి. బీజేపీ గెలిచిపోయి వాళ్ళకు ఒక 2-3 పదవులు వేయాలి. తెలుగుదేశం వాళ్ళకి గెలిచిన వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వడమే పెద్ద తలనొప్పి, ఎందుకంటే ఎక్కువ మంది ఆశావాహులు ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 2-3 ఇవ్వాలి, బీజేపీకి 2-3 ఇవ్వాలి, 2 ఇవ్వాలి. రేపు వివిధ బోర్డులు వీటిలో వాళ్ళందరికీ తలా ఒకటి ఇవ్వాలి.
టీటీడీ బోర్డు వేస్తారు, అవును 4-5 ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇస్తారు, ఆ 4-5 తెలుగుదేశం హ్యాపీగా ఇచ్చుకోవచ్చు. కానీ 2 పార్టీలు వాళ్ళకి ఒకటి వాళ్ళకి ఒకటి ఇవ్వాలి కదా కనీసం. కానీ ఇప్పుడు అన్నిట్లో పంపకాలకు వస్తారు. ఇది కొంచెం డిఫరెంట్ ఇబ్బంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అధికార ప్రతిపక్ష 2 పాత్రలు పోషించడం సాధ్యం కాదు. ఎందుకంటే పోషిస్తారని అంటే ప్రతిపక్షంగా జగన్ ఇరిటేట్ చేయడానికి ఆ మాట ఉంటారు. ఈ ప్రతిపక్షంగా పోయింది నాది, నేనే నెంబర్ 2 కాబట్టి ప్రతిపక్షం నాదని ఒక ఇరిటేషన్ కోసం మాట్లాడుంటాడు. కానీ ప్రతిపక్ష పాత్ర పాలక పక్షం రేపటి నుంచి ఖచ్చితంగా అధికార పార్టీ చేసే మంచి చెడ్డలో ఆయన భాగస్వాములు కావాల్సిందే. ఆ నుంచి చిన్న టోన్ మారినా కూడా అది రివర్స్ అయిపోవడం, అది కూటమి ఐక్యతకు దెబ్బతింటుంది. కాబట్టి పెద్ద పర్సనాలిటీ కదా, కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఐక్యంగా ఉండాల్సిందే, వద్దని కూడా బయటికి రావాల్సిందే. కానీ 2 పాత్రలు పోషించడం అనేది వామపక్షాలు అప్పుడు చేసేటి. పొత్తు ధర్మం ఉంటారు, మళ్ళీ పోరాడుతూ ఉంటారు, అందువల్ల వాళ్ళు నష్టపోయారు మొత్తం గ్రాఫ్ మొత్తం. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నిర్మాణాత్మకంగా ఉంటే అధికార పార్టీ, లేదా అవుట్ బయటకు వచ్చేయడం తప్ప 2 పాత్రలు పోషించడం అనేది పవన్ కళ్యాణ్ సాధ్యం కాదు.